హలో అండి, ఇవాళ కావ్య కిచెన్లో కుక్కర్లో తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1/2 కిలో తలకాయ కూర తీసుకున్నాను. ఇది ఉప్పు నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇదంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, ఇది మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న ఈ తలకాయ కూర వేసి కలుపుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇది మూత తీసి ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇది మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా, తలకాయ కూర రెడీ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.